హలో మిత్రులారా, వెల్కమ్ టు విలేజ్ వంటలు. ఈరోజు స్పెషల్ టమాటా పులావ్. ఎంతో సింపుల్గా, చాలా టేస్టీగా 10 నిమిషాల్లో తయారు చేసుకునే ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా చేస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఈ చెక్క, లవంగాలు, షాజీరా, జీలకర్ర, మిరియాలు, రాతిపువ్వు, స్టార్ ఇవన్నీ వేసుకొని వేపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసామంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం టమోటాలు యాడ్ చేద్దాం. ఒక 4 టమోటాలు కట్ చేసుకొని వేసుకొని మంచిగా వేపుకోవాలి. కాసేపు మూత పెట్టామంటే త్వరగా మగ్గిపోతుంది. టమోటాలు మగ్గడానికి మనకు 2 to 3 minutes టైం పడుతుంది. చూసారు కదా, ఇలా కొంచెం టమోటాలు మెత్తపడిన తర్వాత ఇందులో మనం కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొద్దిగా కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇందులోనే మనం ఫస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా ఉల్లిపాయలు వేగేటప్పుడు, తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక 2 to 3 స్పూన్స్ పెరుగు యాడ్ చేద్దాము. పెరుగు యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. పులావ్, ఏ పులావ్, టమాటా పులావ్ అనే కాదు, వేరే ఏ పులావ్లో అయినా మనము కొంచెం పెరుగు యాడ్ చేసామంటే టేస్ట్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది. మనం వేసుకున్న పెరుగు కూడా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ వేసేసుకుందాం. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ రైస్ వేస్తున్నాను. దీన్ని కూడా మంచిగా ఈ టమోటా మసాలాకు మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 glasses వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. మీరు ఇంకొంచెం పొడి పొడిగా రావాలి అంటే కొద్దిగా తక్కువ వేసుకున్నా సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీసేసుకొని చూస్తే చూడండి, ఎంతో కలర్ఫుల్గా ఉండే టమోటా రైస్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.